మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదైనా తంత్ర ప్రయోగం జరిగినప్పుడు దాన్ని మీరు చాలా సులువుగా నివారణ చేయగలుగుతారు. అలాగే ఇతరులకు ఏదైనా ఈ తంత్రపరంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు చాలా సులువుగా వారిపైన జరిగిన ప్రయోగాన్ని తీసివేయగలుగుతారు. ఈ చేతబడుల ప్రయోగాలు కావచ్చు, తంత్ర ప్రయోగాలు కావచ్చు, చాలా సులువుగా ఈ విద్య ద్వారా మీరు తొలగించవచ్చు. ఈ రోజున తంత్ర నివారణ విద్య గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము. ఈ విద్య కాళికాదేవి అమ్మవారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన విద్య. ఈ విద్యను అమావాస్య రోజున ప్రారంభించినట్లయితే కేవలం 11 రోజుల్లోనే సిద్ధి చేసుకోవచ్చు. అముక మంత్రాన్ని అంటే మూల మంత్రాన్ని రోజు 3 మాలలు జపించి ఈ ప్రకారంగా 11 రోజులు అనుష్ఠానం చేసినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ సాధన అనేది అమావాస్య రోజున రాత్రి 10 గంటల సమయంలో ప్రారంభించాలి. సాధకుడి వస్త్రాలనేవి నలుపు రంగులో ఉండాలి. అలాగే సాధకుడు నల్ల గొంగలి ఆసనాన్ని పరుచుకొని దాని మీద కూర్చొని అతని దిశ అనేది దక్షిణం ఉండాలి. అంటే సాధకుడు దక్షిణం దిశ వైపున తిరిగి కూర్చొని ఈ అనుష్ఠానం చేయాలి. ఈ అనుష్ఠానంలో సాధకుడు జపం కొరకై కపాలమాలను వినియోగించాలి. తన ఎదురుగా పీఠం మీద నలుపు రంగు వస్త్రాన్ని పరిచి కాస్తంత గంగాజలం చల్లి ఆ యొక్క నలుపు రంగు వస్త్రం పైన నువ్వులతో ఒక త్రికోణాకృతి దించి ఆ త్రికోణాకృతి మధ్యలో కాళికాదేవి అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి ఆ యంత్రానికి పంచోపచార పూజలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ అనుష్ఠానంలో దీపంలో నువ్వుల నూనె వేసి మాత్రమే వెలిగించాలి. అంటే దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఆవు నెయ్యి వేయకూడదు ఈ అనుష్ఠానం వరకు. అలాగే ఇందులో ఖచ్చితంగా గుగ్గిలం అనేది వినియోగించాలి. అంటే మీరు ధూపానికి బదులుగా గుగ్గిలం ప్రయోగం చేయాలి. ఇందులో నైవేద్య రూపంలో అమ్మవారికి దానిమ్మ పండ్లు, అలాగే ఒక 11 రకాల మిఠాయిలు మరియు ఒక స్వీట్ పానం, అలాగే చక్కెర బిళ్ళలు, లవంగాలు ఇవి నైవేద్య రూపంలో పెట్టాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, అత్తరు, ఎరుపు రంగు గాజులు, గౌరీ సామాగ్రి ఇవన్నీ కూడా సమర్పితం చేయాలి. చేసిన తర్వాత అమ్మవారికి చక్కగా మొదటి రోజు ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయ బలి సమర్పణ చేసి హారతి ఇచ్చి ఈ యొక్క మంత్ర సాధన ప్రారంభించాలి. ఇది ఖచ్చితంగా గురు పర్యవేక్షణలో చేయవలసిన సాధన. ఈ సాధన చాలా ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇందులో మీకు జరిగే అనుభవాలు కూడా భయానకంగా ఉంటాయి. ఇది ఏకాంత గదిలో లేదంటే సాధన గదిలో చేయొచ్చు. మీరు చేసే సాధన ప్రాంగణం అనేది పవిత్రీకరణ చేసుకొని ఆ గదిలోనే మీరు మంత్రానుష్ఠానం చేయాలి. నిద్రించే స్థలం కూడా అదే ఉండాలి. అంటే మీరు ఎక్కడైతే మంత్ర సాధన చేస్తారో అదే గదిలో నిద్రించాలి. దాదాపుగా రోజు రాత్రి 10 గంటలకు జపం చేయవలసి ఉంటుంది. ఇందులో మీరు ముందు గణపతి మంత్రం ఒక మాల జపించి ఆ తర్వాత పంచాక్షరి మంత్రం ఒక మాల జపించి ఆ తర్వాత గురు మంత్రం జపించాలి. చాలా మంది గురు మంత్రం లేకుండా మూల మంత్రాన్ని డైరెక్ట్ గా జపిస్తారు. అలా జపించడం ద్వారా మంత్రం అనేది ప్రభావం చూపించదు. అందుకని ఎవరు కూడా సాధనలు నేర్చుకోవాలనుకునేవారు, మంత్రసిద్ధులు చేసుకోవాలనుకునేవారు ముందు గురుమంత్ర సిద్ధి చేసుకోవాలి. గురుమంత్ర సిద్ధి ద్వారా సాధకుడు ఏ మూల మంత్రాన్ని జపించినా తొందరగా సిద్ధిస్తుంది, తొందరగా ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకని ముందుగా గురుమంత్ర సిద్ధి చేసుకోవాలి. ఒకవేళ గురుమంత్ర సిద్ధి చేసుకున్న వాళ్ళు ఉంటే గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం తర్వాత గురు మంత్రం అనేది ఒక మాల జపించి ఆ తర్వాత కాళికాదేవి అమ్మవారి తంత్ర నివారణ విద్యకి సంబంధించిన ఆ యొక్క శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి. 3 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా సాధకుడి అనుష్ఠానం 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజుల అనుష్ఠానం గురు పర్యవేక్షణలో చేయాలి. ఇందులో భయానకమైన అనుభవాలు కలుగుతాయి. చిత్ర విచిత్రమైన అనుభూతులు సాధకుడి జీవితంలో జరుగుతాయి. అలాగే సాధకుడి యొక్క తత్వం కూడా కొంచెం ఉగ్రతతో ఉంటుంది కాబట్టి సాధకుడు మౌనాన్ని పాటించాలి. సాధన కాలం మొత్తం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు. సమయపాలన అనేది తప్పనిసరి. మొదటి రోజు మీరు 10 గంటలకి జపం ప్రారంభించినట్లయితే ప్రతిరోజు కూడా అదే సమయానికి జపం చేయాలి.
సాధన చేస్తున్న విషయం అనేది గోప్యంగా పెట్టి చేయాలి. ఈ మంత్ర సాధన సిద్ధించిన తర్వాత మీకు గాని మీ కుటుంబానికి గాని ఏదైనా తంత్ర ప్రయోగం జరిగినప్పుడు దాన్ని మీరు చాలా సులువుగా నివారణ చేయగలుగుతారు. అలాగే ఇతరులకు ఏదైనా ఈ తంత్రపరంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు చాలా సులువుగా వారిపైన జరిగిన ప్రయోగాన్ని తీసివేయగలుగుతారు. ఈ చేతబడుల ప్రయోగాలు కావచ్చు, తంత్ర ప్రయోగాలు కావచ్చు, చాలా సులువుగా ఈ విద్య ద్వారా మీరు తొలగించవచ్చు. ఈ యొక్క అనుష్ఠానం ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ యొక్క మంత్రోపదేశం అనేది శనివారం రోజు గాని అమావాస్య రోజు గాని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ప్రాణప్రతిష్ఠ చేయబడిన కాళికాదేవి అమ్మవారి యంత్రం గాని జపమాల గాని కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జయ మా కాళి, జై శ్రీ మహాకాళి.